మెంతి పులుసు చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మెంతి పులుసు అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకుందాం. ఇప్పుడు గంట నానబెట్టుకున్న మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. 1 స్పూన్ చాలు. మెంతుల పులుసుకి తాలింపు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు కలుపుదాం. ఉల్లిపాయలు వేగిపోయి కారం వేసుకుందాం. కారం కలుపుకుందాం. చింతపండు రసం, కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒకసారి కలిపి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత మీరు ఉప్పు కారం చూసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకొని దించండి. మరుగుతుంది చూసారా? ఇప్పుడు మరిగేటప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం వేద్దాం, అంటే పులుపు కొంచెం తగ్గుతుంది అన్నమాట. బెల్లం ఒకసారి కలుపుదాం. దగ్గరికి మరగాలన్నమాట. మరిగిపోయింది కదా, ఇంక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేరు. మెంతుల పులుసు రెడీ. మెంతుల పులుసు డ్రై ఫిష్.